మొఘలు పాలన కాలంలోని భూములన్నీ వక్ఫ్ ఆస్తులే అయినప్పుడు శ్రీరాముడు, చంద్రగుప్తుడు, అశోకుడు పాలించిన భూభాగమంతా హిందువుల ఆస్తులే కదా. శ్రీరాముడు నేపాల్ నుంచి మాల్దీవుల దాకా సుమారు 15 దేశాలను ఏలినట్టు చరిత్ర చెప్తా ఉన్నది. జాతి రాజ్యాల నిర్మాణం జరిగిన తర్వాత భరతఖండం విడిపోయింది, కానీ శ్రీరాముడు పాలించిన భూభాగం 15 దేశాల పరిధిలో ఉన్నది. నేపాల్, శ్రీలంక, థాయిలాండ్, ఇండోనేషియా, కాంబోడియా, మయన్మార్, మలేషియా, ఫిలిప్పీన్స్, లావోస్, వియత్నాం, మంగోలియా, జపాన్, చైనా, టిబెట్, మాల్దీవులతో సహా ఈ దేశాలన్నీ కూడా శ్రీరాముడు నడియాడిన దేశాలే కదా. ఈ లాజిక్ చాలా వింతగాను ఆశ్చర్యంగాను మీకు అనిపిస్తూ ఉన్నదా? లేదు. ఈ వాదన వెనుక వక్ఫ్ ఆస్తుల గొడవ ఉన్నది. అదేందో తెలిస్తే నేను చెప్పే లాజిక్ కరెక్టే అనిపిస్తుంది. మన దేశంలో సుమారు 39 లక్షల ఎకరాల వక్ఫ్ భూమి ఉన్నది. చాలామంది వక్ఫ్ చట్టానికి సవరణ ప్రతిపాదించే వరకు చాలామంది కేవలం 10 లక్షల ఎకరాలుగా భ్రమపడ్డారు. కానీ కేంద్రం ఇటీవల పార్లమెంట్ వేదికగా హోంమంత్రి అమిత్ షా ప్రకటించిన లెక్కల ప్రకారం 10 లక్షల రిజిస్టర్డ్ భూములు సహా మొత్తం వక్ఫ్ భూములు సుమారు 39 లక్షల పైచిలకు ఎకరాలు. ఈ 39 లక్షల ఎకరాల్లో కేరళ, పశ్చిమ బెంగాల్ వక్ఫ్ ఆస్తులను చేర్చలేదు. వాటిని కూడా చేర్చిస్తే అది 40 లక్షలు అవుతుంది.